హాయ్ అండి. మండే వచ్చేసిందంటే మళ్ళీ లంచ్ బాక్స్ హడావుడి మొదలైపోతుంది. చిక్కుడుకాయ, పాలకూర, వెల్లుల్లి కారం అలాగే పెసరపప్పు చేశానండి. సో, దానికోసం అని చెప్పి పెసరపప్పు ఆల్రెడీ మీకు చూపించేసిందే. పాలకూర, వెల్లుల్లి కారం కూడా మీకు చూపించానండి. లింక్స్ పెడతాను చూడండి వీలవుతే. చిక్కుడుకాయకి ఏంటంటే గింజల్లో అన్నీ ఓపెన్ చేసి చూసుకొని బాగా కడిగి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల్ని కుక్కర్‌లో వేసి కొద్దిగా వాటర్ ఏసి 2 విజిల్స్ వచ్చేంత వరకి మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు దాని మసాలా కోసం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర అలాగే కారం, చిన్న అల్లం ముక్కని వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ తర్వాత వేసుకోవచ్చు. అన్నీ వేసి బాగా దంచి పెట్టుకుంటూ అక్కడ చిక్కుడుకాయలు ఉడికిపోయి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పోపు కోసం కళాయి పెట్టుకొని పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకుని, ఎండుమిర్చిని వేసుకొని బాగా వేగిన తర్వాత ఇక్కడ మసాలా ముద్ద ఉంది చూడండి, అది కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఈ ఉడికిన చిక్కుడుకాయలను వేసుకొని బాగా కలుపుకొని ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. మూత పెట్టి మగ్గించేస్తే అయిపోయిందండి. అంతే ఈ వీడియో. బాయ్.